అంటే మీకు అక్కడ తెలుసుకోవాల్సింది. అప్పుడేమో ఎటువంటి పాపం ఇప్పుడు మీరు మన విద్యలోకి వచ్చిన తర్వాత అలా చేశాను ఇది చేశాను మాట మర్చిపోండి. అంటే జ్ఞానం గొప్పది. అంటే జ్ఞానం అంటే మీకు అర్థమైందా? జ్ఞానం అంటే ఏమిటి? వెలుగే. మళ్ళీ చికాకు జ్ఞానం అంటే నేను చెప్పిన మాటలేవి జ్ఞానం కావండి. జ్ఞానం కావు. జ్ఞానం అంటే ఏమిటి? వెలుగు. ఆ వెలుగే నీకు పవిత్రమైన వస్తువు. దానికి మించింది మరొకటి లేదు. ఆ వెలుగే సనాతనుడు, ఆ వెలుగే దైవం, అంతా వెలుగే. మీకు అర్థమైందా? అదే జ్ఞానం. ఆ వెలుగుకి దూరం వేయడమే అజ్ఞానం, అదే చీకటి, అదే మాయ, అదే మన బాధలు. ఓకేనండి? అట్టి జ్ఞానము, ఆ జ్ఞానం నీకు ఎలా కలుగుతుంది? యోగం చేయడం వల్ల కాలానుగుణముగా తనకు తానే తన యందు పొందుతున్నాడు. ఎక్కడ? మీలో మీరు పొందుతున్నారు కదా, ఇప్పుడు పొందారు కదా, ఎంతో కొంత వెలుగు పెరిగింది కదా, పాపాలు తగ్గాయి కదా మీకు. పాపాలంటే ఏం లేదండి, కామక్రోధ లోప మోహ మత్సరములో అవే మెయిన్ పెట్టుకోండి. అవి ఎంతో కొంత తగ్గుతున్నాయి కదా మీకు. తగ్గించుకోండి పూర్తిగా. పూర్తిగా తగ్గించుకోండి. ఐషట్ వర్గాలను వదిలించుకోండి, మీరు ఏమీ అక్కర్లే, అవి తగ్గించుకోండి చాలు. నేను ఈ 4 మాసాలు చాతుర్మాదృష్టిలో ఉన్నప్పుడు మీరు వీటి తగ్గించుకోవాలి. మళ్ళీ యోగామృతం కానీ, మీకు భగవద్గీత కానీ, గురువు గారితో ఉంటే అది కానీ ఏదో ఒకటి చదవండి. ఒక 20 నిమిషాలు జపం చేయండి. ఒక అరగంట చెప్పండి, అరగంట సేపు సత్సంగం పెట్టుకోండి. మరి ఎక్కడ కాకుండా మన సబ్జెక్ట్లోనే వెళ్ళండి. అది మీకు మరీ మరి చెప్తున్నాను, టైం దగ్గర పడుతున్నారు కనుక అర్థం చేసుకొని డిస్కషన్ చేసుకోండి. లేదంటే చిక్కుపడిపోతారు. మీ గురించి చెప్తున్నాను. గురుగారు భగవద్గీత చదవండి, ఎవరి ఉంటే ఒక శ్లోకం చదవండి. ఒక శ్లోకం మీరు చదివి 10 మంది మీ అందరూ కలిపి చదవండి. దాని అర్థం చదవండి, గురువు గారు చెప్పింది. నా దగ్గర ఉన్నదండి. అదే దాని తర్వాత ఆంధ్ర మహాభాగవతంలో దశమ స్కందం ఉందండి. అది ఇంపార్టెంట్. ఒక స్కందం నెమ్మదిగా చదవండి, గబగబ చదువుకోవడం కాదు, కొంచెం అర్థం చేసుకోవడం. అలా వెళ్తే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. యోగం మానకండి. రోజు సత్సంగంలో కూడా 20 నిమిషాలు అరగంట యోగం చేసుకొని అరగంట పెట్టుకోండి సార్, ఆ గంట అయిపోతుంది మీకు. అలాంటి యోగం అరగంట సత్సంగం. అది అంచేత నీకు జ్ఞానం మనకు లేదు, మన ఎవరికి కూడా జ్ఞానం లేదు అంటే ఒప్పుతామా? అబ్బో జ్ఞానం లేకపోతే ఏంటండి గురువు గారు, అలా వ్యాపారం చేసాం, కోట్లు సంపాదించాం, అలా చేసాం, ఉద్యోగం చేసాం, అలా ఉన్నాం. ఇది జ్ఞానం కాదు, ఇదంతా అజ్ఞానం. ఎందుకు? జ్ఞానం కలిగితే నీకు దుఃఖం ఉండదు. ఇప్పుడు నువ్వు 100 కోటి రూపాయలు సంపాదించిన దుఃఖం పోయిందా మీకు? చెప్పండి ఎవరికైనా, నాకు దుఃఖం పోయిందని అంటే తెలుసుకో. ఏదో టైంలో దుఃఖం వస్తున్నది పోతున్నది, వస్తున్నది పోతున్నది. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది మీరు. అసలైనటువంటి జ్ఞానం ఉంటే, జ్ఞానం అంటే ఏమిటి చెప్పండి? ఒక ముక్కలో టక్కన ఒక ముక్క వెలుగు. వెలుగు అంటే మరొద్దు, అలా చెప్పాలి. ఆ వెలుగు ఎలా కలుగుతుంది? అంతర్ముఖంలోకి వెళ్తే. అంతర్ముఖంలోకి ఎలాగెళ్తావు? యోగం చేస్తావు. అంటే నువ్వు ఎక్కడెప్పుడు ఉండాలి, భగవంతుడు కాపాడుతాడు. జ్ఞానమే వెలుగు, అదే భగవంతుడు, అదే సనాతనం. దాన్ని కాపాడుకుంటారు మీరు చాలా జాగ్రత్తగా. 4 మాసాలు కూడా మీ అందరూ కూడా మీకు అవకాశాలు బట్టి మీకు మరీ చెప్తున్నాను, డైలీ 3 అవర్స్ యోగం చేయండి. అది ఎట్ ఏ టైం చేస్తే మంచిది. ఎట్ ఏ టైం చేయడానికి అవకాశం లేకపోతే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం పెట్టుకోండి. ఇది మిమ్మల్ని కాపాడుతుంది. ఈ బయట మాటలు, బయట ఇవి అవి, ఆ కొడుకు, ఈ పిల్లలు, ఆ డబ్బు, ఈ మ్యాటర్లు, ఇవన్నీ మీకు ఒట్టిదే. చూస్తాం కదా రోడ్డు మీద, కాళ్ళు లేక చేతులు లేక. వాడు ఎందుకు వచ్చాడు? వాడు కూడా పూర్వజంలో అహంకారంతో ఆ వెలుగు దూరం అయిపోయాడు. దాని ఎఫెక్ట్ వాడికి. మనం ఎంతో కొంత వెలుగులో ఉన్నాం. ఇప్పుడు ఆ వెలుగుని పెంచుకోండి మీరు. సులువైన మార్గం దొరికిపోయింది మీకు. దీన్ని ఎవరు తప్పకుండా అయినా మీ అందరి కోసం మంచిగా చెప్తున్నాను నేను, నాది గ్యారంటీ. ఎందుకంటే
ప్రాబబిలిటీ, పాసిబిలిటీ ఏమిటంటే అర్థం చెప్పగలరా? మీరు చదువుకున్నారు కదా. ప్రాబబిలిటీ అంటే ఏమిటి, పాసిబిలిటీ అంటే ఏమిటి? ఎవరైనా? ప్రాబబిలిటీ, పాసిబిలిటీ. ప్రాబబిలిటీ అంటే ఊహించడం అనమాట, అవుతే అవ్వచ్చు అని. పాసిబిలిటీ అంటే అవుతుంది అని. పాసిబిలిటీ అంటే అయితే ప్రాబిలిటీ అంటే ఒక ఇది ఏది మనము లాటరీ లాంటిది గురుగారు. ఏది తీస్తాను చూడండి, ఒకటి ఏదోటి అది అది ఏదో ఇప్పుడు 10 ఉన్నాయి, దాంట్లో నుంచి ఒకటి తీసి చూస్తాం, అది అది దట్ ఈస్ కాల్డ్ ప్రాబబిలిటీ అంటారు. పాసిబిలిటీ అంటే ఖచ్చితం అనమాట. అది పాసిబిలిటీ అంటే అది కరెక్ట్ అనుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు చెప్తాను వాటి గురించి జాగ్రత్తగా. మనం ఏం చేసామంటే, ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రాబబిలిటీలో పడ్డాం. ప్రాబబిలిటీ అంటే ఏమిటి? అయితే అవ్వచ్చు, లేక అవ్వకపోవచ్చు. అంటే ఇప్పుడు మన మైండ్, ఇప్పుడు మనందరి తలక పొజిషన్ అంటే ఇక్కడ రాకముందు, ఇప్పుడు కాదులేండి, ప్రపంచంలో జనాభాలు దేంతో మైండ్తో ఉన్నారు. మైండ్తో ఏం చేస్తున్నాడు? పనులు చేస్తున్నాడు. ఆ పనులు చేస్తున్నాడు, ఏమవుతున్నది? పని అవుతున్నది, ఒకసారి అవ్వలేదు. అందుకే ద్వంద్వాల్లో ఉన్నాం మనం, సుఖము దుఃఖము. ప్రాబబిలిటీలోనే మనం గెలుతున్నాం. ఈ ప్రాబబిలిటీలోనే మనకి అవుతున్నది అంటే కొంచెం వెలుగు ఉంది. ఈ ప్రాబబిలిటీలోనే మనకి నెగిటివ్ ఎక్కువ వచ్చింది అనుకోండి, అది చీకటి ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతాయి? ఈ మైండ్తో నువ్వు చేసేటువంటి జగత్ కార్యాలు నీకు జరగవు. మీకు అర్థమైందా చెప్పిన పాయింట్? అది చేయి పెట్టండి, చెప్తాను మళ్ళీ, అర్థం కాదు. జగత్తులో మన పనులు కావాలి కదండి, డబ్బులు కావాలి, ఉద్యోగం కావాలి, ప్రమోట్లు కావాలి. వీటికి ఏమీ గొప్ప లేదండి. మీకు ఏది కావాలంటే ఆ శక్తి మా దగ్గర ఉంది, మా గురు పరంపరలో ఉంది. నో డౌట్ ఎట్ ఆల్, మీకు సందేహం లేదు. కానీ మీరు నా మాట వినాలా, మా గురు పరంపర మాట. ప్రాబబిలిటీలో ఉన్నారు మీరు ఇంతవరకు, గురు సాన్నిధ్యం రాకముందు. అంటే ఏమిటి? మైండ్తో పనులు చేయడం, ఆ పని అయింది, అవలేదు, దుఃఖము బాధలు. ఇప్పుడు పని అయినా అవ్వకపోయినా నీకు దుఃఖం లేదు, నువ్వు సమత్వంగా ఉన్నావు. ఎందుకు అలా ఉండగలిసావు? ఇంత ముందు లేవు కదా, ఇప్పుడు ఎందుకు ఉండగలిసావు? జ్ఞానం వల్ల. జ్ఞానం, అదే వెలుగు, భగవంతుడు, అదే సనాతనం. అదంతా నువ్వు ఉన్నావు ఇప్పుడు. ఇంత ముందు నువ్వు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు. ఇప్పుడు ఇంత ముందు కోపం, అతనేమంటే కోపం, ఇతనేమంటే కోపం, ఇంట్లోని వీధిలోని ఆ టూట్ నా మాట వినలేదు, అదే అహంకారం. అహంకార పుట్టగా ఉన్నావు. కానీ కొంచెం జ్ఞానం ఉంది కనుక మనకి సంపదలు ఇచ్చారు మనందరికీ కూడా. ఇప్పుడు ఏం చేయాలి? ఆ అజ్ఞానం, అదే అహంకారం అన్నా అజ్ఞానం అన్నా చీకటి అన్నా ఒకటే. అంటే మనస్సు, ఈ మనస్సు అజ్ఞానంలోనే అన్ని నేను చేస్తున్నాను, నా వల్లే అయింది, నా వల్లే కొడుకులు చదివించాను, వాళ్ళు ఇంతటి వాళ్ళు అయ్యారు, నేను ఈ డబ్బు సంపాదించాను, నేను ఈ మేడ కొన్నాను, అలా అక్కడ వెళ్ళి ఇంత సవగ్గా కొన్నాను. ఇవన్నీ మంచిదే. ఎలాగండి గురుగారు మీరు వద్దంటారు? నేను వద్దనలేదు, నాకు కావాలి. ఇవన్నీ ప్రాబబిలిటీ. అయితే అవ్వచ్చు, అయితే గొప్ప. ఒకసారి మళ్ళీ కింద పడిపోతున్నావు కదా, అంటే రోగం వచ్చింది, లేదా మరొకటి ఇబ్బంది వచ్చింది, నీ ఇంట్లో వాళ్ళకో చికాకులు వచ్చాయి, డబ్బు ఖర్చు అయిపోయింది, బాధపడుతున్నావు కదా. ప్రాబబిలిటీలో ఉన్నావు నువ్వు. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాను నేను? పాసిబిలిటీ అంటే ఖచ్చితంగా మీకు అయితే వస్తుంది. జగత్తులో నువ్వు అనుకున్న కార్యాలన్నీ కూడా నీకు అయ్యి తీరుతాయి. దట్ ఈజ్ పాసిబిలిటీ. ఎప్పుడు నువ్వు వెలుక్కి తీసుకెళ్ళాలి. ఎవరిని? నీ మైండ్ని. అంటే ఇంతవరకు నువ్వు ఏ జగత్ కార్యములు చేసావో దేంతోనే? మైండ్తోనే. అదే మైండ్ నీకు ప్రాబబిలిటీ ఇచ్చింది. అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఆ మైండ్ ఎక్కడ తీసుకెళ్ళాము? పాసిబిలిటీకే.
అర్థమైన మీ మైండ్నే నేను ఎక్కడ తీసుకెళ్ళాను? పాసిబిలిటీకి. పాసిబిలిటీ అంటే అర్థం ఏంటి? అయి తీరుతుంది. మీ అందరూ వినండి, ఇవాళ చక్కటి వాక్యం చెప్తున్నాను. అయి తీరుతుంది పాసిబిలిటీ. ఎందుకు అయి తీరుతుంది? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? భగవంతుడి దగ్గరికి, అంతర్ముఖంలో. అంచేత మీరెవ్వరూ కూడా ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి. మీ సంసారంలో ఉండేటువంటి సర్వ కార్యములు కూడా అయి తీరుతాయి. మీరు ఏదంటే అది పూర్వజన్మ ప్రారంభ కర్మ కూడా తొలగిపోతుంది. ఫాలో అవ్వండి నేను చెప్పింది. ఆల్ ఆఫ్ యూ. ముందు రాగద్వేషాలు, అరిషడ్ వర్గాలు ఇవాళ తీసి మూట కట్టండి. మూట కట్టి ఒకవేళ కాజీ వస్తే గంగా నదిలో కలిపండి. నేను కూడా కలిపేస్తాను. ఇంకేమైనా ఉంటాయి కలపడానికి ఏంటి? మీరు కూడా కలపండి. గంగా నది రాలేపోయారు అనుకోండి, మీరు దగ్గరలో ఉంటాయి కదా, రాజమండ్రి, గోదావరిలో కలిపండి. మీకు ఎక్కడ ఏ దగ్గరలో ఏది ఉంటే అది. మీరు ఈ 4 మాసాల్లో మీరు చేయవలసిన దీక్షది అదే. గురుకట్నం నాకు మీరు ఇచ్చే గురుకట్నం అదేనండి. మీ డబ్బులు కాదు నాకు. ఆత్మ నమస్కారం గురువు గారండి. వాటిలో కలపటం కాదు గురువు గారు, యోగాగ్నిలో సమిదల్లాగా వాటిని దగ్ధం చెయ్యాలి గురువు గారు. అంతే. సమిదిగా ఏం వెయ్యాలి? చీకటి వెయ్యాలి. చీకటి పరదోలుతావు, వెలుగు వచ్చింది, అయిపోయింది. మీకు సర్వ శుభాలు జరుగుతాయి. భయపడకండి మీరు. దానికే మన పెద్దలు మాట అన్నారు, మీకు గుర్తుందా? ఆత్మవిశ్వాసం పెంచుకుంటానే. వాడికి ఆత్మవిశ్వాసం లేదురా అది మామూలు వాడుక పదం అయిపోయింది. ఆత్మవిశ్వాసం అంటే వాడుక పదం కింద మారిపోయింది. కానీ ఆత్మవిశ్వాసం అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? ఆత్మ అంటే వెలుగు, అంతర్ముఖం. అది విశ్వాసం అంటే ఒక మనోధైర్యం నీకు కలుగుతుంది. యోగం చేయని ధైర్యం కలుగుతుంది. అది మీకు కావాలా? మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికే గురువు. పూర్వకాలములో మఠాలు, ఆశ్రమాలు, గురువులు ఉండేవారు. ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళు మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపేవారు. అందుకే ఈ దేవాలయాలు కూడా అందుకే పెట్టారండి, ఆత్మవిశ్వాసం పెంచడానికి. దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ భక్తితో ఉండేవారు వాళ్ళు, ఆ పూజ భక్తితో చేసేవారు. అది కాలక్రమేణా మన కర్మకాలి మన యొక్క సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు, తురకాళ్ళు గురువు గారు వచ్చారు. వెరీ గుడ్. వచ్చి ఎంత చెయ్యాలో అని చేశారు. వాళ్ళు ఏం రుచి చూపెట్టారు? వాళ్ళ తప్పు కాదు, మన తప్పు అనుకోవాలి. వాళ్ళు ఒక ఇప్పుడు ఈ ఇంగ్లాండ్ వాళ్ళు, అప్పటికి మనం ఎలా ఉన్నాం? పూర్తిగా సనాతన ధర్మంలో మునిగిపోయి ఉన్నాం. ఎవరికి భారతదేశంలో ఏ లోటు లేదు. టక్కున వాళ్ళు వచ్చారు, వాడు దుర్మార్గంగా నాశనం చేసేసి వాడి మతంలోకి లాగేశారు మన వాళ్ళని. ఇది వీడేం చేశాడు? కొంచెం సైన్స్, కొంచెం డెవలప్మెంట్, ఏవో ఇది ఇల్లు బాగుంటాయి, ఇది బాగుంటాయి, కాఫీ బాగుంటుంది, రకరకాలుగా మన మైండ్ని ఏంటి ప్రకృతిలోకి లాగేశాడు వీడు. వాడు బలాత్కారంగా లాగేశాడు వాడి మతంలోకి. వీళ్ళు వీడేమని వ్యాపారం చేస్తూ నెమ్మదిగా వాళ్ళ మతంలో లాగి సుఖాలు మరిగిసాం మన వాళ్ళు. ఉద్యోగాలు ఇచ్చి ఇవి ఇచ్చి మన. అయితే మీరు అనొచ్చు, ఆ ఉద్యోగం లేకపోతే తప్పు కదండి. నేను తప్పని అన్నా. మన ధర్మానికి మనం దూరం అయిపోయాం. మన పూర్వీకులు పల్లెటూరులో ఉండేటువంటి రైతులు కూడా ఒక పెద్ద ఉంటే హరికథ వినేవారు. నా చింత మనకు తెలుసు. ఆ ఊర్లో గ్రామంలో కొంచెం జ్ఞానం ఉండేవాళ్ళు ఉండేవారు, బ్రాహ్మిన్స్. వాళ్ళ మాట వినేవారు. ఇప్పుడు ఏమైపోయింది? డబ్బే ముఖ్యము, డబ్బే మూలము అయిపోయింది మనకి. అదే కదా, తల్లెక్కలే తండ్రెక్కలే, డబ్బు ఉంటే చాలు, అదే సుఖం అనేటువంటి ప్రాబబిలిటీలో పడ్డాం. అంటే ఆ డబ్బు నీకు సుఖాన్ని ఇస్తుంది కదా. మంచి ఇల్లు ఇస్తున్నాడు, కారు ఇస్తున్నాడు, మ్యాట్ ఇస్తున్నాడు, కాశీ వెళ్ళిపోతున్నావు ఫ్లైట్లో, అక్కడ ములుగుతున్నావు, అక్కడ ఉంటున్నావు, మంచి తిళ్ళు తింటున్నావు, ఇది పడిపోయావు. కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏమిటది? ఈ బయటలో పడగానే నీ మానసిక శక్తి కోల్పోతున్నావు, అంటే చీకటికి పరిగెడుతున్నావు. ఆ చీకటి ఎప్పుడు దేవుడికి దూరం అయ్యేవో నీకేమైపోయింది? అప్పుడే నీకు చిక్కులు వచ్చి పడిపోయి. ఈ చిక్కులకు కారణం ఏమంటున్నావు? ఓ అజ్ఞాని, ఏమిటంటున్నావు కారణం? అలా వాడు చేసాడు, వీడు చేసాడు అంటున్నావు. అంతేనా మనం అనుకుంది?
వాడు వీడు చేయలేదు, నీ బాధలకు కారణము నువ్వే. నువ్వు వెలుక్కి దూరం అయ్యావు. అంచేత మీ అందరినీ నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎప్పుడు అంతర్ముఖంలో ఉండండి, తపస్సు చెయ్యండి, డూ తపస్. నేను అందుకే వెళ్తున్నాను మౌనంలో, మీ అందరి ప్రోత్సాహం వల్లనే. ఆ 4 మాసాలు కూడా భగవంతుడు నన్ను కాశీలో ఉంచి ఏర్పాటు చేస్తే నమస్కారం పెడతాను. కానీ ఏమో చూద్దాం, అట్లీస్ట్ 2 మాసాలైనా. నాకు ఉన్న వ్యవహారాలు అలాగే మీరు కొంచెం కట్టిపెట్టి అట్లీస్ట్ 2 months అయినా ఉండండి, మీరు మౌనంలో ఉండండి. ఇంకా ఉండకపోతే మీకు కొన్ని చెప్తాను ట్రిప్స్, ఆ ప్రకారంగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఒక ప్రొఫార్మా ఇస్తాను, అది మీరు రాసుకుంటారు కానీ అందరూ దాని ప్రకారంగా నాకు నేను అట్నుంచి వచ్చేలాగానే చూపెట్టాలి. దాన్ని బట్టి మీకు పడతాయి మార్కులు. చెప్తాను ప్రొఫార్మా, అయితే మన వాళ్ళతో వీలైతే ప్రింట్ చేయిస్తాం. కొద్దిగా కష్టపడండి మీ మంచి కోసం, నా కోసం కాదు. అంటే పాసిబిలిటీ అంటే అర్థం ఏమిటి? నువ్వు ఏదంటే అవ్వాలి, అదే కదా పాసిబిలిటీ. నీకు సాధ్యం కాని ఉండదు. సాధ్య సర్వస్య రాఘవ. నీకు రాజ్యం కావాలా, మోక్షం కావాలి, 2 ఉంటాయి నీకు. 2 ఉన్నది కావాలి నీకు. ఇప్పుడు నాగరికత అదే గొప్పది అనుకుంటాం. మంచి బట్టలు వేసుకున్నాం, మంచివి చేసాం అని ఈ డబ్బులు సంపాదించాం, మంచి తిళ్ళు తిన్నాం, దీనిలో పడిపోయి చీకటిని పెంచుకొని దుఃఖాలు కలుగుతున్నాయి. నువ్వు 1 కోటి రూపాయలు 10 కోట్లు సంపాదించి నీకు దుఃఖమే, నీకు రోగాలే, బాధలే అని. ఈ కారణం చెప్పిన వాళ్ళు మన సనాతనులు, మన భగవంతుడు, అటువంటి ఋషీశ్వరులు. వాళ్ళ మాట ఏం చేసాం మనం, పడజమని పెట్టాం. అది ఇప్పుడు మీకు మన అదృష్టం గురు పరంపర వల్ల తెలిసిందే. ఇప్పుడు మనం ఎందుకు వస్తామండి సత్సంగానికి? మీ ఇల్లు వాకిలి వదిలేమని చెప్పానా మీ భార్య బిడ్డలు? నేను ఎప్పుడైనా మా గురు పరంపర చెప్పిందా? చెప్పలేదే. మీరు హ్యాపీగా ఉండాలన్నాం, హ్యాపీగా ఉండడానికి ఒక చిన్న మార్గం చెప్తాం, అంతర్ముఖంలో వెలుగు పెంచుకుంటాం, అంతేనా? అంతకు మించినే. అప్పుడు నీ పనులు కూడా అవుతాయన్నాం. ఇంతవరకు మా ఇంట్లో నువ్వు తలుచుకున్నప్పుడు నీ దుఃఖం కలిగేది, ఆ పని అవ్వలేదు, వాడు ఇలా చేసి. ఇప్పుడు అయి తీరుస్తుంది. దుఃఖం అనేది రానివ్వకండి మీరు. అంటే వస్తుంది, అంత సులువు కాదు. ఏనాడైతే మీకు ఎటువంటి పరిస్థితులకు కూడా భగవంతుడు పరీక్ష పెడుతుంటాడు నీకు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, నీ మైండ్ కదలకుండా చేసుకున్నావా, అదే మోక్షం. అంటే భగవంతుడు అయిపోయావు నువ్వే. అదే యోగియే ఈశ్వరుడు. అదే అన్నమాట. ఇది కొంత అర్థమైంది అనుకుంటాను. చదువుతాను చూడండి. యోగాగ్ని దగతి క్షిప్రమశేషం పపపంజరం ప్రసన్నం జాయితే జ్ఞానం జ్ఞానా నిర్వాణం ఉచ్యతి. యోగాగ్నిచే సర్వ పాపములు నిశ్శేషముగా దగ్ధములు కాగా ప్రసన్నముకు జ్ఞానం ఉదయించును. అట్టి జ్ఞానం వల్ల మోక్షం పొందును. నీకు అర్థమైపోయాను, చెప్పకర్లే. చెప్పాలా ఎవరైనా? అక్కర్లేదా? కావాలని చేపెట్టండి ఎవరైనా, అర్థం కాలేదంటే. ఎందుకు నేను చెప్పడం మళ్ళీ ఎలా? మీకు అర్థమైపోతున్నది కదా. ఓకే, ఇంతకు అర్థమైపోయింది కదా. ఇది చూడండి, వశిష్ఠరామాయణం. యథా పర్వత ధాతూనాం దయ్యంతే దహనాన్మల తదేంద్రియకృతా దోషం దయ్యంతే ప్రాణ నిగ్రహాత్. చూడండి, ఆ 2 ఒకటి కూర్మ పురాణంలోది, ఇది వశిష్ఠ రామాయణం, అదే యోగ వశిష్ఠం. చూడండి, ఆ 2 లింక్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. యోగం చేస్తే పాపాలు పోతాయి, అప్పుడు జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అంటే ఏంటి? అక్కడ వెలుగు పెరుగుతుంది, దానివల్ల మోక్షం పొందుతాం. మోక్షం అంటే భయపడిపోకండి, ఆనందమే మోక్షం. ఆనందం కోసం ఎలాగండి? నా కొడుకు ఉద్యోగం వస్తే నాకు ఆనందం, నా కొడుకు చదువుకుంటే ఆనందం, ఇవి కరెక్టే. అవి నీకు జరగాలి అంటే నువ్వు వెలుగులో ఉండు. వెలుగులో ఉంటే అప్పుడు భగవంతుని ప్రార్థించు. అరే నా కొడుకు చదవాలండి, వాడికి ఎలాగ బాగుండాలంటే అప్పుడు ఆ భగవంతుడు నీ యందు ప్రేమ కలిగితే నీ కొడుకును బాగు చేస్తాడు. నీకు డబ్బులు ఇస్తే భగవంతుడికి ఏమీ కష్టం లేదండి. మా గురువు గారు అడిగి వారు చెప్పాను ముందు మీకు, ఒరే నీకు డబ్బు కావాలప్పో అంటే అయిపోయింది. ఇది గొప్ప విషయాలు కాదండి. ఇన్నాళ్ళు మీరు గొప్ప విషయాలు అన్నారు, ఇవి గొప్ప విషయాలు కావు. సనాతన ధర్మంలో ఉండే మీ అందరికీ కూడా ఈజీ చూపెట్టుకో. మన అందరికీ, నాకేంటి మీకేంటి, వెరీ ఈజీ. ఏది కావాలంటే జరుగుతుందండి, అంతకంటాను. కానీ నేను చెప్పిన మాటలు వినండి, పాటించండి.
మీ మంచికి చెప్తున్నాను, నా మాటలు విని పాటించండి. అర్థమవుతున్నారు మీరు? అది చేయాలి. నేను మీకు కష్టమని చెప్పలేదే, ఒకసారి ముక్కు ముసుగు కూర్చోమని చెప్పలేదే, మీ వ్యాపారం అనమలేదే, మీ ఉద్యోగం అనమలేదే. ఏం చెప్పాను? ఎక్కడున్నా శ్వాసగతి అంతర్గతం చేసుకో. అది అలవాటు అయిపోవాలి మీకు. మీకు అర్థమైందా? మీ మనసు అంతర్ముఖంలో ఉండాలా, అది మీరు చేయవచ్చు. చెయ్యని చూదురు కానీ మీ జీవితాలు. ఇప్పటికే మీ అందరూ మారారు. అందుకోసం ఇంత చెప్పవలసి వస్తున్న సబ్జెక్ట్ నేను. అంటే మీకు ఇంట్రెస్ట్ కలగాలి. గురువు గారు చెప్పిన కరెక్ట్ ఏంద్రా అని మీ అందరికీ అనిపించిందా లేదా? నేను చెప్పింది చేయి పెట్టండి అనిపించిందని. వెరీ గుడ్, అది నాకు కావాలా. వెరీ గుడ్, ఓకే, నాకు ధైర్యమే. నేను నా గురువు గారి యొక్క రుణాన్ని తీర్చుకున్నానండి మీ అందరి వల్ల. ఏమిటండి గురువుగారు రుణం మీరు తీర్చుకోవడం ఏంటండి గురువుగారు అంటే, గురువు గారు నాకు ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పారు. ఏమిటా బాధ్యత? కొన్ని జీవులనైనా నువ్వు సనాతన ధర్మం వైపు తిప్పు, అంతర్ముఖం చేయించున్నారు. దానిలో చేయించడానికి మీ అందరూ తయారయ్యారు కనుక నాకు గురువు గారు అనుగ్రహిస్తారు. వారు చెప్పిన పని నేను చేయలేదు అనుకోండి, మీకు ట్యూషన్ చెప్పడం కదా నేను రోజు ఫ్రీ ట్యూషన్, మళ్ళీ మీదే డబ్బులు పుచ్చుకుంటే నా గురుగారు కోపం ఉండవు. ఎందుకంటే మీరు మీ అందరూ కూడా నా గురుగారు కోపం రాకూడదు. అందుకే నేను 99% ప్రిన్సిపల్డ్గా వచ్చాను. అది ఎవరో అంత భక్తిగా ఉంటే కానీ, లేదంటే ఇది కావాలా ఇప్పుడు నేను అన్నానా, నాకు ఇది చెయ్యండి నేను మిమ్మల్ని అన్నాం. మీరు బాగుండమే కావాలి మాకు. మీరు ఆరోగ్య ఐశ్వర్యములతో ఉంటే అదే మాకు కావాలి. అది ఒకటి సనాతన ధర్మం బాగుపడడానికి మీరు దోహదం చేసుకుంటే ఇంకా మరి కొంచెం వెలుగు పెరుగుతుంది, మీ మూట కట్టుకుంటారు. అది మట్టుకు నేను చెప్పగలను, ఎందుకంటే నేను పాటించాను. లేకపోతే ధైర్యంగా చెప్పలేను. మీకే తెలుసు నేను మీలాంటి వాడిని కోటీశ్వరుని కాదు. బట్ ఐ డెడికేటెడ్ మై లైఫ్ యాజ్ పర్ గురూస్ ఆర్డర్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హ్యుమానిటీ. నేను చేశాను నాకున్న శక్తిని పరిమితిలో. ఆ ఆశ్రమాన్ని నడిపించండి అని మీ అందరూ చెప్తాను. నాకు అడిగితే తప్పు, ఆశ్రమాన్ని నడిపించమంటే తప్ప? అది ఎవరిది? మన అందరిది. ఆ భావం తెచ్చుకోండి. ది ఆశ్రమం బిలాంగ్స్ టు ఆల్ ఆఫ్ అస్. దాన్ని ఇంతవరకు నేను మోసానండి. 10 మంది కలిసి మొయ్యాలి కదా. నాకు ఇంకా అదేనా, అల్లదేం చేయొచ్చు, అల్ల రమేష్ వెళ్ళిపోయాడు, వీడికి ఎవడు వస్తాడు, వాడు ఎక్కడ వస్తాడు, ఏమని తీసుకురావాలి, అది పెట్టాలి. కొంచెం మైండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎందరు పెట్టారో నాకు తెలియదు. అయ్యో గురువుగారు ఎలాగ ఇబ్బంది పడుతున్నారే అనే భావమైనా నీకు ఉండాలా. అది ఎందరికి ఉందో మీ మనసుకు తెలుసు. అది మిమ్మల్ని రక్షిస్తుంది. అర్థమవుతున్నదా? నా కోసం కాదు. అది ఎప్పుడైతే గురుపీఠం మీద వెళ్ళిందో శివానుల వారు రామానుభవం వారు మీ ఇంట్లో ఉంటారండి. అంతకు మించి మనం చెప్పను. నో డౌట్, అది నేను అనుభవించాను. అర్థమైందా? అది మళ్ళీ చెప్పినవే చెప్తున్నా అనుకోకండి. మనకి ఎందుకు పనికిరాని పురాణాలు. మా అమ్మగారు మొరలు అనుకోకండి. గురువు గారి దగ్గరికి వెళ్ళి పురాణాలు, పుక్కిటి పురాణాలు అంది. గురువుగారు ఎంత మెచ్చుకున్నారు. ఆ పురాణాలు చదివితే నీకేం కలుగుతుంది చెప్పండి, ఒకసారి ఆలోచించండి. నీకేమైనా నీ కర్మలు కలుగుతాయా, నీ మనశ్శాంతి కలుగుతుందా? ఏదో తాత్కాలికం లేదన్నాం. దానిలో పడిపోయాం మనందరం. అసలైన బ్రహ్మ విద్యను వదిలేసాం, సనాతన ధర్మాన్ని వదిలేసాం. ఎంత ఘోరం అండి. మీకు అర్థమైందా? యోగము చేత వినండి, బుద్ధి అంతర్ముఖం ఒకటి వచ్చే తమస్సు అంటే ఏమిటి? చీకటి అంటే అజ్ఞానం దర్శించునని వివరించి ఉంటుంది. ప్రాణాయామ యోగాభ్యాసము చేత మల విక్షేప ఆవరణములని దోషముల మనోదోషములు నీ మైండ్లో పట్టిసేయి. మలం, విక్షేపం, ఆవరణ. మల విక్షేప ఆవరణలు తెలుసు కదా, చెప్పక్కర్లేదు కదా. అవన్నీ మనోదోషాలు. మనం నిజమైన మనుషులు అనుకుంటున్నారు ఏంటి? మనం మెంటల్ క్యాండిడేట్స్. ఎన్నో దోషాలు. అలా పిచ్చోడు అంటే ఎందుకంటున్నాం పిచ్చోడు అని? వాడికి మనసులో దోషం ఉంది, మనకు కూడా దోషాలే ఉన్నాయి. ఏమిటో దోషాలు?
మనకి మనసులో ఉండే దోషాలు ఏంటండి? షడ్ వర్గాలు గురువు గారు. వర్గాలు, ఈ జగత్తుని, ఈ మ్యాటర్ నిజం అనుకోవడం, తల్లు గెంతడం, ఇవి దేని చేతి పోతాయి? యోగాభ్యాసము, యోగం వినా, యోగం లేకుండా జ్ఞానం చేత, ఇవి వేదాంత శ్రవణాన్ని సంపాదించిన జ్ఞానము చేత మోక్షం లభ్యము కాదు. కొంత చెప్తుంటారు యూట్యూబ్లో, మీరు వింటుంటారు. దానివల్ల మీకు జ్ఞానం కలుగుతుందా? కలగదు. దేని చేత కలుగుతుంది? యోగముతో. ఇప్పుడు నేను చెప్పిన జ్ఞానం ఇది మీకు మేలు చేస్తుంది. మీరు ఎంతో శ్రద్ధగా వింటున్నారు కదా, మీ మైండ్కి పడుతున్నారు కదా. ఎందుకు పడుతున్నారు? మీకు యోగం చేస్తున్నారు. మీరు యోగం చేయకపోతే మన బ్రహ్మ విద్య మీకు అంటదు. బ్రహ్మ విద్య లేకపోతే జీవితం హ్యాపీనెస్ లేదు. అర్థమైందా? ఇప్పుడు మరొకటి చదువుతాను. యోగయుక్తునికి కర్మఫలం అంటదు. ఇది మీకు అర్థమైపోయి ఉండాలి. పై గీతా ప్రబోధం వలన కర్మలు స్వయముగా ఫలములు ఇచ్చిననియు, యోగ బుద్ధితో కూడిన వాడే కర్మలు ఆచరించేలా కర్మఫలమును విడువగలదనియు తెలియచున్నది. అర్థమైపోతే మరి చెప్పను, అర్థం కాదు చేపట్టండి. కాన యోగ బుద్ధి లేక కర్మలను ఆచరించో వాటి ఫలములతో సంబంధం ఉండని స్పష్టమవుతుంది. అనగా యోగరహితుని కర్మలు కామ్యములుగానే ఉండును. అసలు యోగ బుద్ధి అనగా ఆత్మతత్వ బుద్ధి కాదని భావించవలను. ఎందువలనగా ఆత్మతత్వ జ్ఞానము చెప్పబడిందనియు, ఇక యోగ బుద్ధిని చెప్పుతున్నాం వినమనియు గీతా శ్లోకం చెప్పబడింది. ఏషేత అవిధా సంఖ్యే బుద్ధిర్యోగే తమాంసును బుద్ధ్యాయుక్తో యయాపార్థ కర్మబంధం ప్రేసి. యోగ శ్రద్ధం వలన కర్మలు కావనియు జ్ఞానము కాదనియు ఇరగవలను. యోగ బుద్ధి యుక్త బుద్ధి అని అచ్చట గీతాదుల్లో యుక్త ఇత్యుచ్యతే యోగించబడిచే యుక్త అయినను యోగి అయినను ఒకటే అని ఎరుగవలను. గీతలో గల యోగ యుక్త అనే పదములకు ప్రాణాయామ అభ్యాసమని ఎరుగవలను. యోగం అన్నా, యుక్తం అన్నా, ప్రాణాయామం అన్నా ఇవన్నీ ఒకటే అని తెలుసుకోండి, మర్చిపోకండి. ఇవన్నీ వేరు వేరు అంటారు మీకు. అది ఇది అర్థమైందా? యోగయుక్తుడికి కర్మఫలం అంటదు. కర్మఫలం ఎప్పుడు అంటుతుందండి? లాజిక్ గా చెప్పగలరా? చేపెట్టండి. తగ్గినప్పుడు చెప్పగలరు, చెప్పండి. వెలుగు తగ్గినప్పుడు అండి గురుగారు. యోగం లేనప్పుడు అంతర్ముఖంలో లేకుండా చేసినప్పుడు గురువు గారు సాధన చేసుకోవాలి. అంతర్ముఖంలో లేకుండా చేసినప్పుడు గురువు గారు అంతర్ముఖంలో ఉండి సాధన చేసుకోవాలి. అంటే మీకు అందరికీ అర్థమైంది, చెప్పలేకపోతున్నారు కానీ మీ అందరికీ అర్థమైంది. ప్రాణాయామం ద్వారా అన్నారు మీరు. ఇంకా అలాగే సాధన చేసుకోవాలి. భావన వదిలేయాలి గురుగారు. భాషలో ఉన్నప్పుడు కర్మఫలం అంటదు దానికి అర్థం చేసుకోండి. ఇవాళ కర్మ చేస్తే ఫలం వస్తుంది కదా. ఏమంటే కర్మ చేయగానే ఏదో ఒకటి వస్తుంది కదా. ఆ ఫలం నీ ఖాతాలో వేసుకోకు, జాగ్రత్త అర్థం చేసుకోండి. కర్మ చేసినప్పుడు ఏమవుతుంది? లాభమైనా రావచ్చు. ఒక వ్యాపారం చేసామండి, అదొక కర్మ అనుకుందాం. నీకు లాభం రావచ్చండి, ఆ అకౌంట్ నీ దానిలో వద్దు. నష్టం వచ్చింది, అది నీ అకౌంట్లో వేసుకోకు. వేసుకుంటే ఏమవుతుంది చెప్పండి ఎవరైనా? ఫలితాలను అనుభవించాలి గురువు గారు. అది ఫలితాలను అనుభవించాలి గురువు గారు. అది కరెక్టే లేదు చెప్పింది. దానివల్ల ఏమవుతుంది? నీకు ఆ కర్మ వల్ల నీ మైండ్ లో, అంటే నీ మైండ్ లోకి ఎక్కిపోతే నీ మైండ్ కదిలిపోతుంది కదా. లాభం వచ్చినా గొప్పవాడిని అనుకుంటావు, 100 కోట్లు వచ్చాయి నీకు, ఇలా కదిలిపోతుంది. ఒకవేళ నష్టం వచ్చింది, 1 కోటి రూపాయలు పోయింది. రెండు నీ మైండ్ ఏం చేస్తున్నాయి? లాభమైన నష్టమైన కదిలిపోతున్నావా లేదా? నీ మైండ్ కదిలిపోయిందంటే అర్థం ఏంటి? చీకట్లో కొలిపేవా లేదా? అంటే దేవుడు దూరం అయిపోయావా లేదా?
అదే నీకు నష్టం. అందుకొద్దంటున్నారు. ఆ కర్మ తాలూకా ఫలము నీ అకౌంట్లో పడకుండా చూసుకో. ఎలాగవుతుంది? అప్పుడు ఏం చేయాలి నువ్వు? కర్మ చేస్తున్నప్పుడు ఎక్కడ ఉండి చేయాలి నువ్వు? దేవుణ్ణి పట్టించుకో. మీకు అర్థమైందా? తల్లి చూడండి, బిడ్డ తల్లి పట్టించుకుంటుంది ఏదైనా వస్తే. ఎందుకు? ఆ తల్లి కాపాడుతుంది, ధైర్యం. మన కాపాడేవాడు ఎవడు? ఎవరండి మన కాపాడేవాడు? ఎవరు? దేవుడే. దేవుడే, కరెక్టే. తెలుగు గురువు గారు. వెలుగు. అది మన కాపాడేది వెలుగు. అదే దాని పేరు వెలుగుకే భగవంతుడు అన్నాం. కానీ భగవంతుడు నామరూపాలు కాదు. నామరూపాల నుంచి వెలుగుకి వెళ్ళాలి. ఆ వెలుగు, ఆ వెలుగుని పట్టుకున్నావు నువ్వు. పట్టుకోవడం అంటే ఏం చేసావు? పట్టుకోవడం గట్టిగా పట్టుకున్నావు చేత్తో. అంతర్ముఖంలో ఉన్నావు, యోగం చేస్తాం. అంటే నీ మైండ్ని ఎక్కడ పెట్టావు? ఆ వెలుగులో పెట్టేసి పనిచేయి. అప్పుడేమైంది నీకు? ఆ వెలుగులో ఉన్నావు కనుక నీ అకౌంట్లో పడదు. ఎవరి అకౌంట్లో పడుతుంది? మీ నాన్నగారి అకౌంట్లో పడిపోయి నీకు బాధలే. లాభం వచ్చినా నీకు బెంగలేదు, నష్టం వచ్చినా బెంగలేదు. అన్ని హరించే శక్తి ఎవరికి ఉంది? మీ నాన్నగారికి. ఎవరు మీ నాన్నగారు? భగవంతుడు. భగవంతుడు. భగవాన్. అతని అకౌంట్లో పడే. మీకు అర్థమైందా? కర్మఫలం ఎప్పుడు నీకు అంటదు? నువ్వు అతని అకౌంట్లో పడిస్తే. అతని అకౌంట్లో పడేయాలంటే ఏం చేయాలి? అతని అకౌంట్ ఓపెన్ చేయొద్దా? ఏమండి, మీ నాన్నగారి అకౌంటే తెలియాలి కదా. ఆ అకౌంటే మీకు చెప్తున్నాను. ఆ అకౌంట్ నెంబర్ మీకు ఇస్తున్నాను. ఏమిటండి నెంబరు? ఎలా వస్తుంది? యోగం అనే అయిపోయింది. యోగం. వెరీ గుడ్, బాగా చెప్పారు. వెరీ గుడ్ అండి. ఇంకా ఇవాళ ఇది ఆపి ఒక శ్లోకం చెప్తాను భగవద్గీతలో. మీకు మళ్ళీ చెప్తాను, ఒకసారి చెప్తాను, అర్థం కాదు. అందరికీ లేదు. 70 రేపు 70 చదువుకోరండి మీరు. మీ దగ్గర యోగామృతం పుస్తకాలు అందరి దగ్గర ఉన్నాయండి? ఫ్రీగా పంచుతున్నాం. మీ దగ్గర ఉన్నాయా? లేకపోతే చెప్పండి, పార్టీ చేసి పంపిస్తాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్. 10 మందికి మీరు ఇస్తామంటే 10 పుస్తకాలు పంపిస్తాం. మన సందీప్తోనే వాళ్ళతో మాట్లాడండి. అది చెయ్యండి, వ్యాప్తి చేయండి మన గురువు గారి విద్యని. అందుకే నేను మొదట్లో అనుకున్నాను 100, 150 రేటు పెట్టి దిక్కుమాల డబ్బులు ఏం చేస్తాం. కొందరు పుస్తకం కొనడానికి నచ్చదు. 150 రూపాయలు ఈ పుస్తకం కాస్ట్ చేస్తుందా అవదా, ఈ అట్ట బాగులేదు, ఈ విధ ఆలోచనలకు వెళ్తారు. అది ఫ్రీగా ఇచ్చేస్తే మరేం కామెంట్ చేయడం. అది నా గురువు గారు ఇచ్చారు ఐడియా. ఫ్రీగా ఇచ్చామనుకోండి, మరి ఏమంటాడు? మరి ఇంత రేట్ అనలేడు, ఈ ప్రింట్ బాగులేదు అనలేడు. ఊరకనే వచ్చింది, అందుకు ఊరకనే పెట్టాం. రేపు యోగికు వాడే గీతార్థం తెలుసుకొనగలడు. లాస్ట్లో యోగి ఈశ్వరుడు అయిపోతే రేపు 2 చెప్పిస్తాం. చివరికి ఏమిటి? యోగం చేస్తేనే నువ్వు దేవుడు అవుతావు. కానీ భయపడకండి, మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరూ కూడా ఈశ్వర స్వరూపులే, అతనితో సమానమైన వాళ్ళే. ఎలా అనుకోండి, మనందరికీ భయం. ఈశ్వరుడు అంటే నామరూపాలు కాదు. ఈశ్వరుడు అంటే ఏంటి? శక్తి. ఆ శక్తిని పెంచుకుంటే అతనిలో కలుస్తావు. అదే మోక్షం. అంతే. దీనికి భయపడవలసిన అగత్యం లేదు. నేను చెప్పలేదు, మన గురు పరంపర వేద ప్రమాణంగా నేను చెప్తున్నాను. రైట్. ఇప్పుడు ఒక శ్లోకం చెప్తాను, చాలా చక్కది. ఇది మీరు కంఠస్థ పెట్టండి. విశ్వరూప సందర్శన యోగంలో 18వ శ్లోకం. ఎందుకు ఈ శ్లోకం చెప్తున్నాను గురువు గారు మీరు అడగొచ్చు. ఇప్పుడు ఆ శ్లోకం ఎందుకంటే మాకు ఎన్నో ఉన్నాయి భగవద్గీతల్లో, చెప్తారనుకుంటున్నాను. సనాతన ధర్మం అని వింటున్నారు ఈ మధ్యన మీరు? దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఆ సనాతన ధర్మం అనేటువంటి పదము భగవంతుడు భగవద్గీతలో పెట్టాడు. అది అంటే ఉపనిషత్ సారం భగవద్గీత కదా, దానిలో చదువుతాను, జాగ్రత్తగా వినండి. త్వం అక్షరం పరమం వేదితవ్యం. త్వం అక్షరం వేదితవ్యం. వేదితవ్యం అంటే తెలుసుకోదగింది. ఏది? అక్షరం. అక్షరం అంటే ఏది? ఓంకారమే. ఓంకారం ఎప్పుడు వచ్చింది చెప్పండి ఎవరైనా? ఓంకారం ఎప్పుడు వచ్చింది? ఓంకార శబ్దం
సృష్టి ఆదిలో. అది అంటే ది ఫస్ట్ ప్రిమోడియల్ మూమెంట్, ప్రథమ కదలిక. వెరీ గుడ్. అది అప్పుడు వచ్చే శబ్దమే ఒక. అమ్మ నాయన చాలా అలర్ట్ గా ఉన్నారు. అదే అతను పరమ అక్షరుడు, పరమం అక్షరం, పరబ్రహ్మవు, పరమాత్మ. త్వం అస్య విశ్వస్య పరం నిధానం, పరమం నిధానం, విశ్వస్య ఈ విశ్వానికి పరమం నిధానం, ఆశ్రయుడు నువ్వే. అంటే విశ్వానికి ఎక్కడుంది విశ్వం వల్ల చెప్పండి? ఆశ్రయం నేను మీ ఇంటికి వచ్చానండి, మీ ఇంట్లో ఉండడానికి నాకు ఒప్పుకున్నావు, ఆశ్రయం ఇచ్చావు. అది జగత్ ఎక్కడుంది? నువ్వు నేను జగత్ అంటే అందరం వస్తాం. ఎక్కడుందండి? వెలుగులో ఉంది గురుగారు. వెలుగు ఎక్కడ ఉందండి? వెలుగు నిర్గుణం నుంచి వెలుగు వచ్చింది గురువు. ఏ రమాదేవి ఇలాగా నువ్వు చెక్క వెళ్ళిపోతున్నావేంటి కారణం? ముందుకి చూడిగా. వెరీ గుడ్. రాజుగారు ఉన్నారా? అతను వింటున్నారా లేదా? ఎవరండి? రమాదేవి రాజుగారా? ఉన్నారా? ఉన్నారు గురువు గారు, ఇస్తున్నాను గురువు గారు. రాజుగారు మౌనం అండి, ఎప్పుడు మాట్లాడరు. మౌనమా? అండి చాతుర్మాసి ఉంటున్నానంటే త్వం అస్య విశ్వస్య పరం నిధానం అంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రతిదీ అర్థం మీకు కావాలని. త్వం నీవు అస్య విశ్వస్య, అస్య అంటే ఈ విశ్వానికి. ఏ విశ్వానికి? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా జగత్. పరమం నిధానం, ఆశ్రయుడు నువ్వు, పరమమైన ఆశ్రయుడు. ఆశ్రయం ఎవరు ఇచ్చారండి? నీకు నాకునా? నువ్వు నేను ఎక్కడున్నావు? నీ ఇల్లు, నీ వాకళ్ళు, నీ మేడలు అని ఎక్కడున్నాయి? ఎక్కడున్నావు చెప్పండి? భూమి మీద. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? భూమి ఎక్కడుంది? భూమి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? జలంలోంచి. నీళ్ళ మధ్యలో. జలం ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయువు. వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం. ఆకాశమే నువ్వు. అంటే ఆకాశం అంటే చిదాక వెలుగు నువ్వు. కింద నుంచి మీదకి వెళ్ళాలండి. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? కింద ఉన్నాం కదా, నిచ్చిన ఎక్కాల. అర్థమవుతుందా? నిచ్చిన ఎక్కిపోండి. ఆ నిచ్చిన ఎక్కించిన ప్రయత్నం చేయండి. భయపడకండి. మనలో చాలా మంది మంచి లెవెల్కి వెళ్ళారు. నాకు చాలా సంతోషం. నేను మీకు అందరికీ కూడా ఏ లోకంలో మీకు లోటు లేకుండా మిమ్మల్ని చేస్తాను. నా మాట వింటే అది మీకు కావాలి కదా. మోక్షం పక్కన పెట్టండి. ఏ లోకంలో మీకు ఏమి లోటు ఉండకూడదు కదా. డబ్బు కానీ ఉద్యోగం కానీ దేనిలోనేది హాయిగా ఆనందంగా. మిమ్మల్ని కర్మ మానమని చెప్పలేదు, మానమని చెప్పానా? మరి ఇంతకంటే సులువు ఎవరు చెప్తారు చెప్పండి? ఎక్కడైనా ఇంతవరకు మీరు చూసారే ఏ గురు పరంపరలో ఇలా ఉందా? కర్మ చేయకు, నేను కర్మ చేస్తూ కర్మను వదులుచుకోమంటున్నాను. ఎక్కడ విన్నారా మీరు? చెప్పండి నాకు. అంటే ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఈ విధంగా నేను వినలేదు నా జీవితంలో ఎక్కడ ఏ గురు పరంపర. అంటే మన గొప్పని నేను చెప్పుకోవడం కాదు. మనకి మనం ఆనందించాలి, పైదే అనకూడదు అనుకోండి. ఎక్కడైనా ఉందండి? రూపాయి ఖర్చు లేకుండా అంతర్ముఖంలో కూర్చున్నా, పడుకున్నా, ఉద్యోగం చేసిన అంతర్ముఖంలో కొడిపోయి నువ్వు సుఖంగా ఆనందంగా సర్వకార్య సిద్ధి కలిగేటువంటి సూత్రం ఎక్కడైనా ఉన్నదా? ఉందండి? చెప్పండి. ఉందా లేదా? లేదు అన్న వాళ్ళు చేపెట్టండి. అది ఎక్కడ లేదు. అది మన అదృష్టం అండి. మీ అందరూ ఎంతో అదృష్టమంతులు. దేనికి భయపడక్కర్లే. మీ దగ్గరికి వచ్చి పడుతుంది. ముక్తి ప్రదాయకం. ముక్తి రెండు వస్తాయి మీకు. అంటే అందరూ కోటీసులు అయిపోతున్నా మీ పూర్వజన్మ ప్రారంభం బట్టి, నీ తల కోరికలు బట్టి నువ్వు ఏది కావాలంటే అది అయిపోతుంది. కొంత చాలేరా అంటే నీకు సరిపోతుంది. కావాలంటే వస్తుంది. అది నీ ఇష్టమే. ఆల్రెడీ మోక్షంలోనే ఉన్నాం గురువు గారు. ఇప్పుడు ఆనందం, మోక్షమే ఆనందం, ఆనందమే మోక్షం. ఆల్రెడీ మోక్షంలోనే ఉన్నాం.
ఆనందంగా ఉంటే చాలు, అంతే. మోక్షంలోనే ఉన్నాం. చూడండి ఈ శ్లోకం చెప్తాను, మళ్ళీ వినండి. త్వమస్య విశ్వస్య పరం నిధానం అంటే, పరం నిధానం అంటే పరమ ఆశ్రయుడివి నువ్వు. ఈ జగత్తు అంతటిని కూడా ఆశ్రయం ఇచ్చావు నువ్వు. ఈ జగత్ అంటే ఏంటి? మ్యాటర్. ఈ మ్యాటర్ అంటే భూతత్వం. భూతత్వం ఎక్కడ ఉంది? ఇప్పుడు తీసుకెళ్ళాను కదా మిమ్మల్ని. ఎక్కడ? ఆ చిదాకాశంలోనే ఉంది. ఆ చిదాకాశం ఎక్కడ ఉంది? నిర్గుణంలో ఉంది. త్వం ఏవా, నీవే, శాశ్వత ధర్మగోప్త అంటే ఏమిటి? శాశ్వత ధర్మగోప్త. త్వం నీవే శాశ్వత ధర్మగోప్త అంటే శాశ్వతమైనటువంటి ధర్మాన్ని రక్షించేవాడివి నువ్వు. నీవే శాశ్వత ధర్మగోప్తుడివి. త్వం ఏవా, నీవే. అవ్యయ, అవ్యయం అంటే ఏమిటి? నాశనం లేనిది. సనాతన పురుష, సనాతన, ఇక్కడ ఈ పదం వచ్చింది విన్నారా? అందుకోసం ఇది అండర్లైన్ చేసుకోండి, కంఠస్థ పెట్టండి. విశ్వరూప సందర్శన యోగంలో 18వ. సనాతన పురుష, సనాతన పురుషుడివి నువ్వు. సనాతన పురుషుడు అంటే మీకు ఇప్పుడు అర్థమైందా? కొంత మళ్ళీ చెప్తాను, అది యూట్యూబ్లో పెడదామంటారు మన వాళ్ళు రికార్డ్ చేసి. సనాతన పురుషుడివి అంటే ఇది ఇలా కాదు, నేను వేరే చెప్తాను మళ్ళీ అని. మే మత నిశ్చయము అంటే సనాతన పురుషుడివి నువ్వే. ఈ విశ్వాన్ని రక్షించేవాడివి, సనాతన ధర్మాన్ని రక్షించేవాడివి, సనాతన పురుషుడివి, ఎప్పుడు ఉండేవాడివి. ఎవరు? నువ్వే. మే మత, నా యొక్క నిశ్చయము. మే మత, ఇది అంటే ముముక్షువులైన వాళ్ళకు తగిన వాడివి నీవే. నీకు మోక్షం కావాలంటే నన్నే తెలుసుకోవాలి. ఎవరు? నేను ఈ విశ్వానికి ఆధారమైన వాడిని, నాచరైతుడిని, ఎప్పుడు ఉండేవాడిని. అంటే ఎప్పుడో ఉన్నాను, ఇప్పుడు అన్ని లక్షణాలు నాకు ఉన్నాయి. అంటే ఎన్ని ఉన్నాయి నాలోని? ఈ విశ్వానికి ఆధారం నేనే, ధర్మాన్ని రక్షించేవాడు నేనే, సనాతన పురుషుడు నేనే. ఏది పెట్టుకో, అన్నిటికీ ఎక్కడికి వెళ్ళాలి? అంతర్ముఖం వెళ్ళాలి. అవ్యూయుడవై శాశ్వత ధర్మం రక్షించు, నాశనం లేదు నీకు. అంటే వెలుగు అనమాట. ఆ వెలుగే ధర్మాన్ని రక్షిస్తుంది. అతనే సనాతనుడు, అతనే పరమ పురుషుడు అని కీర్తింపబడిన వాడు కూడా నువ్వే. ఇది ఈ శ్లోకం చెప్దాం అనుకున్నాను, చెప్పాను, మళ్ళీ చెప్తాను. జాగ్రత్తగా ఆ శ్లోకాన్ని కంఠస్థ పెట్టండి. నేను కూడా దీన్ని కంఠస్థ పెట్టలే. ఇంతకు ఇంపార్టెన్స్ ఈ సనాతనం సనాతనం అంటున్నారు కదా, ఏమిటని రీసెర్చ్ చేసి చూశాను. అప్పుడు నాకు అర్థమైంది ఈ శ్లోకంలోనే ఈ ప్రపంచంలో ఇప్పుడు సనాతన ధర్మం అంతా కూడా ఇమిడి ఉంది. అది త్వమక్షరం చదవండి. మీ అందరూ త్వమక్షరం చెప్పండి. ఓపెన్ చేయండి, అందరూ చదవండి. ఇటు ఓపెన్ చేయండి, మైకులు ఓపెన్ చేయండి మీరు త్వమక్షరం. అందరూ. త్వమక్షరం పరమం. వేదితవ్యం. అలా చెప్పాడు. ఇలా చెప్పండి కదా, మీ మైకులు ఓపెన్ చేసి నాకు మైకులు ఓపెన్ చేసి. త్వమక్షరం చెప్పండి. త్వమక్షరం పరమం వేదితవ్యం. చెప్పండి. ఏం చెప్పకూడదు వినపడటం లేదండి, వినపడటం లేదు. గురుగారు మీరు అదే శ్లోకం గ్రూప్ లో పెట్టండి గురుగారు. మీరు గ్రూప్ లో పెట్టండి గురుగారు. ఇప్పుడు సరిగ్గా వినిపించలేదు, అందరూ ఆన్ చేస్తే. అందరూ మైక్ ఆన్ చేసి మాట్లాడితే డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది గురుగారు, వినిపించలేదు. అది గ్రూప్ లో పెట్టండి గురుగారు ఒకసారి. మీరు ఆ శ్లోకాన్ని మన గ్రూప్ లో పెట్టండి గురుగారు. అలాగే అలాగే నేను చదువుతాను. ఇదే త్వం అక్షరం పరమం వేదితవ్యం.
వేదితవ్యం అంటే తెలుసుకోదగినది, వేదిత అంటే తెలుసుకోదగినది. పరమం అక్షరం అంటే పరమాక్షరుడివి అంటే ఓంకారం అన్నమాట. త్వం అస్య విశ్వస్య పరం నిధానం అంటే ఈ విశ్వానికి, త్వం అస్య నీవే, అస్య ఈ విశ్వస్య ఈ విశ్వానికి పరం నిధానం, పరమైన ఆశ్రయుడివి, ఆశ్రయం ఇచ్చావు ఈ జగత్తుకి. త్వం ఏవ శాశ్వత ధర్మగోప్త సనాతన ధర్మాన్ని రక్షించేవాడివి. త్వం నీవే అవ్యయ నాశరహితుడివి. సనాతన త్వం నీవే సనాతన పురుష సనాతన పురుషుడివి. మే మత నా నిశ్చయం, నేను నమ్ముతున్నానయ్యా, అంతా నువ్వే, ఈ జగత్తు రక్షించేవాడివి నువ్వే, ధర్మాన్ని కాపాడేవాడివి నువ్వే, నువ్వే సనాతన ఎప్పుడు ఉండేవాడు నువ్వే. అది అక్కడ వచ్చిన నీ పదం, దాన్ని మధ్యన నాకు లక్కీగా దొరికింది సనాతనం అని. దీని గురించి ఇంకా చాలా వివరణ చెప్పొచ్చు. అది అది అందరూ కష్టపెట్టండి. జగత్తులో ఈ మాట్లాడుతున్నారు యూట్యూబుల్లో. అయితే ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోండి, ఈ సనాతన ధర్మ పరిరక్షణకే ఈ దేవాలయాలు, ఈ దేవుళ్ళు, బాహ్యంగా మన పూజ ఇవన్నీ ఉండాలి, అది మర్చిపోకండి. మామూలు వాడు తెలియపోయినా అందుకే మన ధర్మాన్ని పరీక్షించడానికి మనం ఏర్పడి కోవిల్లోనే ఎవడైనా రాముడి విగ్రహాన్ని పాటు చేసేట్టుకోండి, వాడి పీక తీయాలి మనం. ధర్మం మన ధర్మానికి మూలాధారం, అది తప్పు కాదు అది. అందుకని పిరికి బంధంలో కూర్చోవడం కాదు. మన ధర్మానికి హాని ఏ విధంగా కలిగించినా, మన రాముడిని ఎవడో తిట్టాడు అనుకోండి, ఇప్పుడు చూసిన యూట్యూబ్లో చూస్తున్నాను, వాడి పని పట్టాలి, మనం వదలకూడదు. ఈ కొందరు యూట్యూబర్స్ లేడీస్ వాళ్ళు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారండి. మనకు ఆ ధైర్యం ఎక్కడ? ఆడవాళ్ళండి ఓపెన్గా చూస్తున్నారు. ఓరి బాబోయ్, వాళ్ళ ధైర్యానికి హ్యాండ్సప్. మనం ఏంటంటాం, గట్టిగా అంటే వాడు ఏం చేస్తాడు భయం. మనకి ఆ ధైర్యం రావాలి. సనాతన ధర్మ పరిరక్షణలో నువ్వు ఒక సమితివి కావాలి. నాకు చెప్పాం కదా, భస్మ సాత్పురి యోగాగ్ని దయచి పరమశేషం, నేను చోకాలు చెప్పుకున్నాం. అదనమాట. ఇవాళ నేను చెప్పినవన్నీ కూడా మళ్ళీ మీరు వినండి. మళ్ళీ వింటే మీకు, లేదా నేను మౌనానికి వెళ్ళినప్పుడు మీరు వింటుండండి, అవి విన్నా మీకు చాలను. యూట్యూబ్లో పెట్టుకొని వినండి, వాటి గురించి డిస్కస్ చేయండి. నేను అంత లోతు చెప్పాలని చెప్పిస్తాను. అది ఓకేనండి. బాగా విన్నారు కదా, అర్థమైంది అందరికీ? ఓకే, ప్రార్థన చేసి అమ్మా. ఆత్మనమస్కారం గురువు గారండి, ప్రార్థన చేస్తానండి. ఓం అసతో మా సద్గమయ తమతో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురు. అందరికీ ఆత్మ నమస్కారం అండి. గారికి ఆత్మ నమస్కారం అండి. అందరికీ గురువు గారికి ఆత్మ నమస్కారం, అందరికీ ఆత్మ నమస్కారం.